సార్ దాదాపుగా సంవత్సరం అవుతుంది పరిపాలన. ఎలా ఉంది సంక్షేమ పథకాలు గానీ, లేకపోతే ఆయన చెప్పినట్టుగా నిదానంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తా అంటున్నాడు కదా! మీ అభిప్రాయం? అన్నీ బాగానే ఉందండి. ప్రస్తుతానికి స్టెప్ బై స్టెప్ ఎవరైనా ఒకసారి చేయలేరు కదా అన్నీ. అవునండి, వాళ్ళ పరిపాలన మర్డర్ చేయటం, లాక్కోవటం, ఆక్రమించడం, కబ్జాలు చేయటం వాళ్ళ పరిపాలన. వీళ్ళ పరిపాలన ఏంటంటే అందరికీ సంక్షేమం, అందరికీ అందాలని, లేని వాళ్ళని ఉన్న వాళ్ళని చేయాలని. వాళ్ళు ఏంటంటే ఎదురైతే ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళందరినీ లేకుండా చేస్తే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది అనేది వాళ్ళ ఆలోచన. దానికి డిఫరెంట్ అది. మొన్న ఈ మధ్య కూడా పర్యటనలో భాగంగా సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం చూసుకోకపోగా దాని మీద పశ్చాత్తాపం లేదు, ఏం లేదు, మా కార్యకర్త కదా చనిపోయింది, మేము ఆదుకుంటాంలే అనే ధోరణిలో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ప్రాణం విలువ, మనిషి విలువ, కష్ట సుఖాలు తెలియండి వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే లాక్కుంటాం, దోచుకుంటాం, దాచుకుంటాం, అంతవరకే వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మంచి ఏంటి ఏమీ తెలియదు. అది సో ఇంత వ్యత్యాసం కనపడుతున్నా కూడా ఇంకా నేను జనాల్లోకి వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, ఒక సంవత్సరం ఈ 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కటి బట్టలు ఒప్పదీసి నిలబెడతాను. ఇది జరిగేది కాదండి. కల్లో కూడా జనం తెలుసుకున్నారు. ఇదైతే ఈసారి కాదు, ఇంకోసారి కాదు, ఎప్పుడైనా జరిగేది కాదు ఇక్కడ. అంటే వాళ్ళు వస్తారనేది వాళ్ళ కలే. అంటే దౌర్జన్యం చేసి ఎప్పుడు ఎవరం కూడా, ఇప్పుడు మేమైనా ఎవరైనా నిర్బంధంగా చేలో పని చేపించము, వ్యవసాయం చేయాలండి మేము, వాళ్ళకి కూలిచ్చి వాళ్ళని పద్ధతి మంచిగా చూసుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంతేనే తంతేనే మన దగ్గరికి రారు కదా. ఇది జనం గమనిస్తూనే ఉన్నారు.